Hi everyone, Namaste. Welcome back to our channel Easy Maths by Vijaya. Our topic is time and distance. Time and distance lo previous exam lo vachina question model చూద్దాం ఇప్పుడు ఒకటి. ఓకేనా? Let us start our class. Read the question. ఇది కూడా మనకి 2005 లో వచ్చిందన్నమాట. ఇది 2005 RRB లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇదే రాకపోవచ్చు కానీ ఇట్లాంటి ఈ మోడల్లో మాత్రం వస్తాయి కంపల్సరీ. సో రీడ్ చేద్దాం క్వశ్చన్ అనేది. ఏ స్టార్ ఈజ్ 8.1 into 10 to the power of 13 kilometers away from the earth. ఓకే, స్టార్ అనేది ఎంత దూరంలో ఉంది ఎర్త్కి? 8.1 into 10 to the power of 13 kilometers దూరంలో ఉందన్నమాట స్టార్, ఒక స్టార్ ఎర్త్కి. సపోజ్ లైట్ ట్రావెల్స్ at the speed of 3.0 into 10 to the power of 5 kilometers per second. లైట్ అనేది అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న లైట్ ఏమవుతుందంటే 3.10 to the power of 5 kilometers per secondలో ఉందన్నమాట. ఓకే, స్పీడ్ అనేది. సో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ద లైట్ ఫ్రమ్ ద స్టార్ టు రీచ్ ద ఎర్త్? ఈ లైట్ అనేది స్టార్ నుంచి ఎర్త్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అంటే ఏం లేదు, టైం అన్నమాట. ఇది ఏంటి? టైము. ఓకే, ఇది టైము. సో ఎంత టైం పడుతుంది? ఈ స్టార్కి ఎర్త్కి మధ్య ఉన్న దూరం ఇది ఉంది. దూరం ఇప్పుడు ఏమి ఇచ్చాడో మనం రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ ఈక్వేషన్ ఏంటి? దీనికి D ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ S. మనకు తెలిసిందే ఇది ఈక్వేషన్ అనేది. D అంటే డిస్టెన్స్, T అంటే టైము, S అంటే స్పీడ్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? స్టార్కి ఎర్త్కి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? D ఈజ్ ఈక్వల్ టు 8.1 into 10 to the power of 13. ఈ ఎర్త్కి స్టార్కి మధ్యలో లైట్ ట్రావెల్ చేయడానికి స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు? ఎస్ స్పీడ్ కదా ఇది. స్పీడ్ అంటే ఏంటి? ఎస్ కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3.0 into 10 to the power of 5 కిలోమీటర్ పర్ సెకండ్. ఓకే, మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడా, సెకండ్స్లో ఇచ్చాడు, మినిట్స్లో ఇచ్చాడు అనేది చూడాలి మనం. ఇప్పుడు ఆప్షన్లో కూడా అలాగే ఇస్తాడు. సో కిలోమీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చాడు. ఇదే డిస్టెన్స్ ఎందులో ఇచ్చాడు? మనకి కిలోమీటర్స్లో ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏంటి? టైం అనేది అడుగుతున్నాడు. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ద లైట్ ఫ్రమ్ ద స్టార్ టు రీచ్ ద ఎర్త్? లైట్ అనేది స్టార్ నుంచి ఎర్త్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో T ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం T అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇటువైపు మల్టిప్లై చేస్తుంది S అనేది. T ఈజ్ ఈక్వల్ టు D/S అవుతుంది. ఇటు వెళ్తే డివైడ్ అవుతుంది S. సో T ఈజ్ ఈక్వల్ టు D/Sతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఏంటి? ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్ పర్ సెకండ్స్లో ఉంది. మన కిలోమీటర్ పర్ అవర్స్లో కదా రావాలి, మరి సెకండ్స్లో ఉంది కాబట్టి మరి ఇక్కడ ఏం చేద్దాం మనం? చూడండి, T ఈజ్ ఈక్వల్ టు D అంటే ఎంత? 8.1 into 10 to the power of 13 divided by S అంటే 3.0 into 10 to the power of 5. ఇదేంటి? కిలోమీటర్స్. ఇది కిలోమీటర్ పర్ సెకండ్. ఓకేనా? మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్, అది కూడా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి? సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 0.1 into ఇందులో నుంచి ఒక 10 తీసుకుంటే 81 into 10 to the power of 12 బై కిలోమీటర్స్. ఇది బై ఇక్కడ ఒక 10 మనకి వచ్చింది. ఇప్పుడు 3.0 అంటే ఏంటి? 3.0 అంటే ఏంటి? పాయింట్ తర్వాత 0 ఉంటే నో వాల్యూ కదా. ఇక్కడ 3.0 into 10⁵ అన్నాడు. 3.0 అంటే ఏంటి? డెసిమల్ తర్వాత 0కి 3.0 అంటే డెసిమల్ తర్వాత 0కి వాల్యూ లేదు. సో ఏంటి మీనింగ్? ఇక్కడ 3 into 10 to the power of 5 కిలోమీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకు ఏమవుతుంది? ఇక్కడ 3 2s are 6, 3 7s are 21. ఓకే, ఇది పోతుంది కదా డైరెక్ట్గా. ఇప్పుడు ఇదేంటి? కిలోమీటర్స్ పోతుంది. ఇక్కడ డివైడెడ్ బై సెకండ్ అంటే ఇది సెకండ్స్లో అయిపోయింది మొత్తం కంప్లీట్గా. ఇక్కడ ఏమైంది?
సెకండ్స్లో అయిపోయింది. సో ఇక్కడ సెకండ్స్లో అయింది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. ఇప్పుడు కిలోమీటర్ బై సెకండ్ అన్నాం అంటే ఏంటి, ఇక్కడ కిలోమీటర్ ఇంటూ ఇది డివైడ్ ఇక్కడ ఇంటూ అయింది. సో ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా. సో సెకండ్ ఇంటూ కిలోమీటర్. సో ఇవి రెండు పోతాయి, మనకి ఏం మిగులుతుంది, సెకండ్ మిగులుతుంది. సో కంప్లీట్ వాల్యూ ఎందులోకి వచ్చేసింది, ఇక్కడ మనకి సెకండ్స్లోకి వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది, ఇక్కడ ఫైనల్గా 27 ఇంటూ 10⁻12. ఇక్కడ 10⁻−5 ఉంది కదా, ఇక్కడ పైకి వెళ్తే ఏమవుతుంది, 10⁻12 ఇంటూ 10⁻−5 అవుతుంది. ఇప్పుడు డినామినేటర్లోనే 10⁻5, పైకి వెళ్తేమో ఇక్కడ న్యూమరేటర్లోకి వెళ్తేమో 10⁻−5 అవుతుంది. అంతే కదా. 1/a⁴n a⁻−n. అట్లా న్యూమరేటర్లో ఉన్న వాల్యూని డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్లో రాస్తే మైనస్ అవుతుంది వాల్యూ. ఓకే, సో ఏమవుతుంది, ఇదంతా సెకండ్స్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 27 ఇంటూ ఇప్పుడు 12లో నుంచి మైనస్ తీస్తే 12-5 7 అవుతుంది, 10⁻7. ఇప్పుడు మనం దీన్ని డెసిమల్లో రాసుకున్నాం అనుకోండి, 2 పాయింట్ ఇక్కడ ఏమన్నా వాల్యూ సో ఉంది కదా మనకి సెకండ్స్లో. చూద్దాం ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, 7.5 ఇంటూ 10⁻3 అవర్స్, 7.5 ఇంటూ 10⁻4 అవర్స్ ఇట్లా ఇచ్చాడు. సో మనకు 2 పాయింట్ అనేది ఇక్కడ ఉందిగా, ఏమైనా ఆప్షన్ వస్తుందేమో చూద్దాం. సో 2.7 ఇంటూ ఇప్పుడు 10⁻7 ఏమవుతుంది, 8 అవుతుంది. ఇదంతా ఏంటి, సెకండ్స్ ఉందా మనకి. ఇక్కడ అర్థమైంది కదా మీకు. 2.7 ఎట్లా రాశాను నేను, ఇది ఒక డెసిమల్ పెట్టాను కాబట్టి ఈ 10⁻7కి 110 యాడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఎక్స్పోనెంషియల్ కాంపోనెంట్స్లో వస్తుంది ఇది, అది అందులో క్లియర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు 2.7ని 10⁸ అయ్యింది, ఇక్కడ డెసిమల్ పెట్టాం కాబట్టి. అదే ఈ 10 మళ్ళీ ఇందులోకి తెస్తాం అనుకోండి, 27 ఇంటూ 10⁻7 అయిపోతుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి అర్థం కాకపోతే. సో ఇది ఇట్లా, ఇది సెకండ్స్ ఉందా మనకి. 2.7 ఇంటూ 10⁸. 2.7 ఇంటూ 10⁻3 సెకండ్స్ ఉంది, 2.7 ఇంటూ 10⁻11 సెకండ్స్ ఉంది. లేదు, ఆప్షన్ లేదు. సో మరి ఏం చేద్దాం, ఇంకా ఈ రెండాట్లో ఏమన్నా ఉందేమో మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆప్షన్లో ఇచ్చాడో లేదో చెక్ చేసుకుంటూ ఈ సమ్స్ అనేవి చేయాలి మనం. చూడండి ఇక్కడ ఈ సెకండ్స్ని మనం అవర్స్లో మార్చుకోవచ్చు. 2.7 ఇంటూ 10⁸ సెకండ్స్. సో సెకండ్స్ అవర్స్లో మార్చుకోవచ్చు. 1 అవర్ అంటే ఎంత, 3600 సెకండ్స్. సో 1 సెకండ్ అంటే ఎంత, అప్పుడు 1/1 అవర్. 1/1 అవర్ అంటే 3600. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్స్. సో 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1/3600 అవర్స్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే 1 సెకండ్కి 1/3600 అవర్స్ కదా. సో 2.7 ఇంటూ 10⁸8 సెకండ్స్కి ఎంత అవుతుంది, అప్పుడు 8 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 2.1 అవర్కి 1 సెకండ్కి 1/3600 అవర్స్ అయితే 2.7 ఇంటూ 10⁸8 సెకండ్స్కి ఎంత అవుతుంది, 2.7 ఇంటూ 10⁸8 బై 3600 అవర్స్ అవుతుంది. సో అవర్స్లోకి చేంజ్ చేస్తాం. ఓకేనా, క్లియర్. డౌట్ ఉంటే ఇక్కడ కొంచెం చెక్ చేసుకోండి. సో ఇప్పుడు పాయింట్ తీసేద్దాం ఇక్కడ మనం. 27 ఇంటూ 10⁸7 బై ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 2 zeros ఉన్నాయి కదా, 36. ఓకే, నెక్స్ట్ స్టెప్లో రాయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, 27 ఇంటూ ఇక్కడ 2 zeros పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది కదా. 7 - 10⁻, ఇక్కడ చూడండి 36 ఇంటూ 10⁻2. ఇక్కడ న్యూమరేటర్లో వాల్యూ డినామినేటర్లో వాల్యూ న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. 7 - 2 ఏమవుతుంది, 5. 10⁻5/36. సో ఇప్పుడు 36 అనేది టేబుల్ ఎక్కడ పోతుంది, 3 9 జారు 3 12 జారు. సో 9 ఇంటూ ఇప్పుడు ఇది 90 ఇంటూ 4 మనకేంటంటే ఆప్షన్లో ఎక్కడ ఇస్తున్నాడు, ఇక్కడ 4 కానీ 3 కానీ ఇస్తాడు. సో మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఒక 0ని ఇక్కడ పెట్టుకుంటే బై 12.
ఆప్షన్ గురించి అనమాట. మనకి ఇందులో ఏదో ఒకటి అయితే మనకు రావాలి కదా. ఇందులో 5 ఏమీ లేదు, 4 ఏమైనా ఉందేమో చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు 12 అనేది 12 అనేది 7.5 టైమ్స్ పోయింది ఇక్కడ. సో 7.5 × 10⁴ ఆప్షన్లో ఉందో చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. బి అనేది ఆన్సర్ అవుతుంది. 7.4 × ఇది.